టు సుమన్ టీవీ. సో ఏంటి అంటే నేను ఈరోజు కంప్లీట్గా ఒక ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్. బట్ లేడీస్ అందరికీ కూడా చాలా ఫేవరెట్ కదా. అంటే మనం ఆఫ్టర్ ఇంటర్ చేసిన తర్వాత లేకపోతే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఉండి కూడా మనం మంచి ఎర్న్స్ చేయొచ్చు అని ఉంటుంది. కొంతమందికి ఫ్యాషన్ డిజైన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ చేసిన తర్వాత బల్క్గా ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బ్లౌజెస్ డిజైన్ కానీ, లహంగాస్ డిజైన్స్ కానీ, సారీ డిజైన్స్ కానీ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటిది ఒకటి ఉంటే ఇన్కమ్ సోర్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎలా లేదన్నా కూడా పర్ మంత్ ఈజీగా 80,000 నుంచి 1,00,000 అబోవ్ వరకు మంచిగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి మిషన్స్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలి, ఎలాంటి మిషన్స్ తీసుకుంటే అప్కమింగ్ టెక్నాలజీతోని మనం బల్క్గా మన ఎంబ్రాయిడరీ చేసి బయటికి ఇవ్వచ్చు. డిజైన్స్ బ్లౌజెస్ కానీ లేకపోతే డిజైనర్స్ కిడ్స్ దగ్గర నుంచి జెంట్స్ దగ్గర నుంచి ఉమెన్స్ వేర్ వరకు ఎలాంటి డిజైన్ చేసి మనం డ్రెస్సెస్ అనేది బయటికి మార్కెట్లోకి లాంచ్ చేయొచ్చు అనేది మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వీటిలో ది బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడుంది అని సెర్చ్ చేసేటప్పుడు నాకైతే మాత్రం అనన్య ఎంబ్రాయిడరీ మిషన్ అయితే నాకైతే చాలా క్లియర్గా కనిపించిందండి. సో వాళ్ళదైతే మంచి రేటింగ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ 20 years ప్లస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టి ఉన్నారు. అండ్ అలానే చెన్నైలో కానీ అండ్ హైదరాబాద్ అండ్ ఇంకొన్ని సిటీస్లో కూడా వాళ్ళది ఆఫీసెస్ కూడా ఉన్నాయి. బట్ హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఆఫీస్ అనమాట వాళ్ళది. సో మరి నేనైతే లేట్ చేయకుండా ఈరోజు చాలా మంచి మిషన్ అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో 7G అంట, అంటే ఎంత అప్డేట్ అవుతుందో చూడండి. అంటే ఇంటర్నెట్ కన్నా చాలా ఫాస్ట్గా ఈ ఎంబ్రాయిడరీ మిషన్సే అప్డేట్ అయిపోతున్నాయి. 7G ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అడ్వాంటేజెస్ ఏంటి, పర్ డేకి మనం ఎన్ని బ్లౌజెస్ చేయొచ్చు, దాని మీద ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఆ మిషన్స్ అడ్వాంటేజెస్ కూడా నేను మీకు చెప్పేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. నాతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిషన్స్ గురించి, టెక్నాలజీ గురించి అన్ని క్లియర్గా కనుక్కుందాం. దాంతోపాటు మరి ఫస్ట్ న్యూగా 7G మిషన్ లాంచ్ అయింది కాబట్టి సో 7G ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు అనన్య స్వింగ్ మిషన్స్ మ్యామ్. సార్ ఇప్పుడు ఈ మిషన్ అప్డేట్స్ అన్ని చెప్తారా నాకు? ఓకే మ్యామ్, చెప్తాను. అసలు మీరు ఏం చేస్తారు, స్టిచ్ చేస్తారా చేయరా ఎంతకి? చేస్తాను. అవునా? నెలకు ఎంత సంపాదిస్తున్నారు? మినిమం 80 to 1 lakh. అమ్మో, ఈవిడ నెలకి 80 to 1 lakh సంపాదిస్తున్నారంట. అంటే ఈ మిషన్ మీదే? అవును. అంటే బ్లౌజెస్ ఇవన్నీ మీరు స్టిచ్ చేస్తారా? బ్లౌజెస్ అంటే సపరేట్ ఉంటుంది. ఓన్లీ మిషన్ మీద మినిమం ఇన్కమ్ 80 ఉంటుంది. సీజన్ వైజ్కి కాకుండా ఇంకా సెకండ్ మిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాను. బాగుంటుంది. ఇక్కడ వీళ్ళది సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది, అన్ని మనమే చూసుకుంటాము. ఓన్లీ మిషన్ మీద ఆవిడ 80 to 1 lakh సంపాదిస్తున్నారంట. ఇంకా బ్లౌజెస్కి ఇంకా సపరేట్ ఇన్కమ్ వస్తుందంట. అవును, అది సపరేట్. ఓ వెరీ గుడ్ అండి, వెరీ 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 గుడ్. ఓకే, సో ఒకసారి దీని గురించి చెప్తారా? ఓకే, ఇది వచ్చేసి 20x32 ఫ్రేమ్ సైజు. ఓకే, లియో 7G అడ్వాన్స్ వర్షన్. ఓకే, అడ్వాన్స్ వర్షన్ అంటే ఏంటంటే ఉండబోతున్నాయో? ఇది ఏంటంటే మనకు వేరే మిషన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వర్క్ కూడా చాలా స్మూత్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ ఒకసారి, 2 hands ఒకసారి వచ్చేస్తాయి మేడం. ఎట్ ఏ టైం అంటే 2 times ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. 2 times ఫ్రేమ్. ఓకే, సో అంటే మనం పర్ డే కి ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు? 8 to 6 మినిమం అయితే మనం ప్రాపర్ గా చేసుకోగలిగితే 8 అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూగా వర్క్ అయితేనే ఉంటది కదా మేడం. ఓకే, మనకు ఓపిక తోటి మనం పెట్టుకుంటే 10 చేసిన వాళ్ళు కూడా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ డే అండ్ నైట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కంటిన్యూగా మిషన్ అనేది వర్క్ చేస్తుందని చెప్తున్నారు కదా, మరి మిషన్ ఏమైనా హీట్ అయిపోతే? ఏం అవ్వదు. షూరా? ఏం అవ్వదు. దీనికి ఏమైనా ఏసీ ఉండాలంటారా? అలా ఏం అవసరం లేదు మేడం. మనం మెయింటైన్ చేసేది పద్ధతి మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. మిషన్ ఒక్కలే వర్క్ చేయాలి. అంటే 2-3 చేస్తారు కదా ఇంట్లో, ఒక్కలే వర్క్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్ అర్థం అవుతుంది, ఎలా తీసుకుంటే ఇది మన మాట వింటది అనే పద్ధతి ప్రకారం. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఏం అవ్వదు, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లేడీస్కి ఎలా ఉంటుంది, ఒక వర్క్ చేస్తుంటే ఇప్పుడు మనకు ఒక డేకి ఇప్పుడు సీజన్ టైంలో అయితే అసలు టూ మచ్ ప్రెషర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అదర్ సైడ్ వర్క్ కూడా స్టిచ్చింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అట్లా పెట్టుకుంటే మనకు బాగుంటుంది ప్లానింగ్.
నాకు ఇంకొక డౌట్ అండి, చెప్పండి. అంటే ఇప్పుడు ఈ మిషన్ దగ్గర మనం వర్క్ కి ఇలా ఫిక్స్ చేస్తాం కదా క్లాత్ ని, సో మనం ఇది ఫినిష్ వర్క్ అంతా ఎంబ్రాయిడరీ అంతా ఫినిష్ అయినంత వరకు మనం ఇక్కడే ఉండాలా? నో ప్రాబ్లం, అలా ఏం అవసరం లేదు మేడం. మనం బ్లౌజ్ ఒకటి సెట్ చేసినాం అనుకోండి, మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ వరకు వస్తుంది. ఇది 20x32 ఫ్రేమ్ సైజ్ కాబట్టి మనకు 12 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు డీప్. ఎంత వరకు అయినా మనం ఒక్కసారి థ్రెడ్ కంప్లీట్ చేసినాం అనుకోండి, థ్రెడ్ ఒకటి సెట్టింగ్ చేసుకోవాలి. ఇందులో ఆప్షన్స్ అన్ని మనకు ఉంటాయి. సో ఈ మిషన్ అడ్వాంటేజెస్ ఏంటండి? ఇది అనేది లేటెస్ట్ మోడల్ మేడం. ఓకే, ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20x32. ఓకే, మనకు చాలా మంది అంటారు మీడియం ఫ్రేమ్ సైజ్ ఇది, కొన్ని చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి. స్టార్ట్అప్ వాళ్ళు నెక్ ఆఫ్ వేసుకుని తీసుకుంటారు, అలా తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి వాళ్ళకు. దాని బదులుగా 20x32 అయితే బెటర్ అనేసి మనం ఎక్కువ ఈ ఫ్రేమ్ సైజ్ చెప్తాం కస్టమర్స్ కి. ఓకే. మీ బ్లౌజ్ కూడా మీరే స్టిచ్ చేసుకున్నారా? అవును మేడం. ఓ మై గాడ్, చూడండి ఒకసారి ఈవిడ బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా థ్రెడ్ వర్క్ కానీ అండ్ అలానే స్టోన్ వర్క్ కూడా చేసుకున్నారు. నేనే కానీ చేసుకున్నాను. ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. మీరు మిషన్ కొనుక్కున్నారా? కొన్నాను మేడం. ఒక మిషన్ తీసుకున్నాను, రెండో మిషన్ కోసం వచ్చాను. ఓ మై గాడ్, మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇప్పించాను నేను ఇక్కడ. అవునా? సో ఎలా ఉందంటే మిషన్ బాగుందా? వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సో మీరు పర్ డే కి ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ పర్ చేస్తారు? డే కి 5 బ్లౌజెస్ మేడం. 5 or 6. 5 to 6 చేస్తారు కూల్ గా. సో ఇంకా బాగా బొటిక్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఎన్ని చేసుకోవచ్చు? పర్ డే కి 10. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 9-10 వరకు కూడా, 11 o'clock వరకు కూడా రన్ చేసుకోవచ్చు మిషన్స్ అనేది. ఓ సూపర్. సో దీనికి ఎలాంటి హీట్ ప్రాబ్లం ఉంటుందా అంత ఎక్కువ రన్ చేస్తే? ఏం కాదు, ఏం Okay. కాదు. ఓకే, సూపర్ అండి. అంటే పర్ మంత్ ఎంత ఇన్కమ్ చేసుకోవచ్చు అంటారు? ఎంత సంపాదించుకోవచ్చు? పర్ మంత్ వచ్చేసి 80,000 ఉంటుంది మేడం. పర్ వర్క్ మంత్. బట్టి ఉంటుంది, ఇక ఓకే. సీజన్ ని బట్టి మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అంటే ఈ ఎంబ్రాయిడరీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇంకా ఇందులో అడ్వాంటేజెస్ ఏంటండి? డిస్ప్లే వచ్చేసి మేడం దీంట్లో మనకు మల్టీ కలర్ ఉంటుంది. ఓకే. ఒక డిజైన్ లో వచ్చేసి 4-5 కలర్స్ ఉంటాయి కదా. ఎట్ ఎ టైం మనం దీంట్లో మనకు నీడిల్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి డిజైన్ సెట్ చేసాం అనుకోండి, వేరే వర్క్ అయినా చేసుకోవచ్చు. మనం బ్లౌజ్ మొత్తం సెట్ చేసి వేరే వర్క్ అయినా వెళ్ళొచ్చు. ఈజీగా ఉంటుంది మేడం ఆపరేటింగ్ కూడా, అంత కష్టం ఏమి ఉండదు. ఒకసారి 2 times చూసారు అనుకోండి, స్టార్ట్అప్ వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. 1 week లో ట్రైనింగ్ అయిపోతారు. సరే, 1 week లో మనం ట్రైనింగ్ అయిపోయి మంచిగా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా ఇది నిజంగానే ఒక మంచి అడ్వాంటేజ్ అండ్ మంచి బంపర్ ఆఫర్ కూడా. సో మీరు ఎవరైతే అనన్య ఎంబ్రాయిడరీ మిషన్స్ లో తీసుకోవాలి అనుకుంటే కనుక హోల్సేల్ ప్రైస్ కి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.